నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఉప్మా రవ్వ అయితే చేస్తున్నాను. ఉప్మా రవ్వ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఒక ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 2-3 రెబ్బల కరివేపాకు తీసుకొని ఇక కడాయిలో ఇంత నూనె పోసుకొని ఇంత జీలకర్ర ఆవాలు వేసేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగులా కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి కలిపేసి ఇంత పెరుగు పోసి అలా కలిపేసుకొని, నేనైతే పెరుగు పోస్తుంది ఎండాకాలం కాబట్టి పెరుగు పోసుకొని చాలా కమ్మగా ఉంటుంది. ఇక తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఇన్ని నీళ్ళు పోసుకొని రవ్వని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా మంచిగా మసలేటప్పుడు ఒక్కటేసారి పోయకుండా సన్నగా ఇట్లా పోసుకోవాలి. ఒకసారి పోస్తే ఏమవుతుందంటే గడ్డలు కట్టుకొని మొత్తం గడ్డలు అవుతుంది. ఇక ఇట్లా సన్నగా ఇట్లా పోస్తున్నారు మంచిగా మసలేటప్పుడు ఇట్లా సన్నగా పోస్తుంటే మంచిగా తొందరగా ఉడుకుతుంది. మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఉప్మా అయితే మంచిగా ఇక నోటికి తాకుతుంటే కమ్మగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై జరిగే ఎండాకాలం కాబట్టి ఇట్లా చేసుకొని తింటే ఏంటంటే ఎండకు మంచిగా సల్వా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.